ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో హౌస్ వార్మింగ్‌కి డెకరేషన్ అయితే చేశామనమాట. సో, ఈ డెకరేషన్ మొత్తానికి 2½ డేస్ అయితే పట్టిందనమాట. అండ్ కొన్ని ఐటెమ్స్ అయితే మొత్తం ఇండియా నుంచి షిప్ చేయించుకున్నారు. కొన్నైతే ఇక్కడున్న ఐటెమ్స్‌తో అయితే కవర్ చేసాం. మెయిన్‌గా మనకు పువ్వులు అవే కదా కావాల్సింది. ఇండియాలో అయితే ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఉన్న మినిమల్ ఫ్లవర్స్‌తోనైతే డెకరేషన్ అయితే చేసాము. అండ్ మెయిన్‌గా 2½ డేస్ పట్టింది. అంటే పిల్లల్ని పిక్, డ్రాప్ కొంచెం సతాయించడం వల్ల మధ్యలో బ్రేక్స్ అయితే తీసుకోవాల్సొచ్చింది. అండ్ దానివల్ల 2½ డేస్ పట్టిందనమాట. నేను ఎక్కువ డెకరేషన్ అయితే కవర్ చేయలేదు. నార్మల్ మెయిన్ డెకరేషన్ అయితే కవర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే అనుకున్నారనమాట. సో, దానివల్ల వెనక బ్యాక్ డ్రాప్ ఇలా వెంకటేశ్వర స్వామి థీమ్ వచ్చేటట్టయితే చేయాలనైతే అనుకున్నామనమాట. మెయిన్‌గా అయితే ఇదిగో దీనికి ఎక్కువ టైం పట్టింది. వెంకటేశ్వర స్వామిని చేయడానికి ఎక్కువ టైం పట్టిందనమాట. అండ్ పైన పందిర్‌లాగా గూడా యేసాం గదా! ఆ పందిరి గూడా కింద పడిపోకుండా వెనక ఇంకో బ్యాక్ డ్రాప్ స్టాండ్ బెట్టి చేయడానికైతే చాలా టైం పట్టింది. కానీ అవుట్‌పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగొచ్చిందనమాట. అంటే అంత కష్టపడ్డందుకు అవుట్‌పుట్ మాత్రం చాలా బా వచ్చింది. అండ్ కళ్యాణం గూడా చాలా బా చేసినారు స్వామివారు. అండ్ ఆ గోవిందుడికి ఖచ్చితంగా ఒక లైక్ యేసుకోండి వీడియో గనుక నచ్చినట్టయితే. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే మీరు గూడా ఆరతి తీసేసుకోండి. అండ్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గూడా చూసేయండి మాతో పాటు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.